Good afternoon everyone, this is Srivastava from CSM. So today's our topic is data abstraction. Data abstraction అంటే essential data మాత్రం బయటికి వ్యూవర్కి చూపించి unnecessary డేటాని రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో దీంట్లో మనకి 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ లెవెల్. దీన్ని ఫిజికల్ లెవెల్ని లోయెస్ట్ లెవెల్ అని కూడా మనం అనొచ్చు. దీంట్లో అనేది కాంప్లెక్సిటీ తక్కువ ఉంటుంది అండ్ డేటా మొత్తం ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. లాజికల్ లెవెల్ అనేది కాన్సెప్చువల్ లెవెల్ అనమాట. దీంట్లో ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్ అనేది మనకి తీసుకుంటుంది. అంటే లైక్ టేబుల్స్లో కానీ ఇలా స్కీమా యూజ్ చేసి చేసే వాటిని లాజికల్ లెవెల్ అంటారు. దీంట్లో కాంప్లెక్సిటీ అనేది కంపేర్ టు ఫిజికల్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వ్యూ లెవెల్ వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. యూజర్కి ఏదైతే ఎసెన్షియల్ డేటా కావాలి అనుకుంటున్నారో అది చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవి చూసుకుంటే మనకి ఏం ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఇవన్నీ డేటా సేవ్ చేసుకునేదాన్ని ఫిజికల్ లెవెల్లో తీసుకుంటాం. అండ్ మేనేజర్కి ఏదైతే చూపిస్తుందో దాన్ని లాజికల్ లెవెల్లో తీసుకుంటాం. లైక్ మేనేజర్స్కి అనేది మనం ఎక్కడ ఏ టేబుల్స్లో ఏ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం అనేది మేనేజర్కి కనిపిస్తుంది. అండ్ వ్యూ లెవెల్ వచ్చేసి అకౌంట్ కస్టమర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇవి మాత్రమే కనిపిస్తాయి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ థ్యాంక్ యూ.